అనేక మంది అతిథులు ఈ వేదికపై వారి శుభములు తెలియపరచడం, ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా ముగించబడ్డాయి. కానీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిరాటంకంగా సంచరించాలి. ఆయన ఆత్మ కదలిక మన మధ్యలో ఉండాలి. కేవలము యేసుక్రీస్తు నామానికి మహిమ కలగాలి. మనమందరం ఒక్క క్షణం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గౌరవిస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి సమయాన్ని ఇద్దాం. ఔరామక్కాలాదాన శాంతియాల హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవునికి పూర్తి అధికారాన్ని ఇద్దాం. అనేక సార్లు మన కార్యక్రమాలలో అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వలేము. మార్తా వలె మన యొక్క పరిచర్యలు చాలా బిజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మరియా వలె ఆయన ముఖదర్శనమును చూడటానికి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటిదంటే, యేసుక్రీస్తు నామము ఎక్కడ ఘనపరచబడుతూ మహిమపరచబడుతూ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ రాదో, స్థానాన్ని ఇవ్వరో, ఆ స్థలం నుంచి, ఆ వేదిక మీద నుంచి, గ్రౌండ్ నుంచి, మందిరం నుంచి సంసోనును విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి రాత్రి కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు అనేకులని వర్తమానం ద్వారా దర్శించలాగున మన రెండు చేతులు పైకెత్తుదాం. పరిశుద్ధాత్మ దేవునికి పూర్తి అధికారాన్ని ఇద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. ఓ కష్టములో నష్టములో మా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు మా చెంత ఉన్నావు. రెండు చేతులు పైకెత్తుదాం, తలలు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవునికి సమయాన్ని ఇద్దాం. థ్యాంక్ యూ లార్డ్. నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, ప్రేమ గల్ల దేవుడవు నాయన. We worship you, we adore you Lord, we lift your name. Oh, love you Yesaya. Thank you Lord, thank you Lord. కష్టములో నష్టములో మా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు మా చెంత ఉన్నావు. ఓ కష్టములో నష్టములో మా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు మా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. ఓ యేసయ్యా, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే. అందరి చేతులు ముందు స్వరాలిప్పి దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేలా నా యేసయ్యా. అందరి స్వరాలిప్పి నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. అందరి స్వరాన్ని గట్టిగా, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. యేసయ్యా, నీవే ఆజ్ఞాపిస్తే నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాకు కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాకు కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాకు రావా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్వరాలిప్పి చేతులుపుతూ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. అన్నిటికన్నా, అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం. స్వరాలిపై యేసయ్యా నీ నామం. అందరి చేతులు ముందు యేసయ్యా, యేసయ్యా. Wonderful Holy Spirit, let your holy presence fill this temple, fill this place once again. Wonderful Holy Spirit, Rabana Shandere Eliana. Yes Lord. యేసయ్యా, నా యేసయ్యా. Yesaya, నా యేసయ్యా. Rabala Hadana Shiara. యేసయ్యా, నా Yesaya, యేసయ్యా. నీవే నాతో, నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. అందరి గట్టి స్వరముతో, నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అందరి స్వరానికి చేతులుపుతూ, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు అందరు గట్టి స్వరముతో, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయం
Wonderful Holy Spirit, thank you for being with us this evening. We give you all the praise, we give you all the glory. In Jesus' supernatural name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిస్తాం. అందరం కూర్చున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మన ముందు సమయం లేదు, అందరు కూడా దయచేసి చాలా ప్రార్థన పూర్వకంగా దైవిక భయముతో పరిశుద్ధాత్మ దేవునికి మనం సమయాన్ని ఇద్దాం. మరి ఒకసారి యావత్ ప్రపంచం నుంచి, భారతదేశ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ లైవ్ స్ట్రీమింగ్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి, లైవ్ వ్యూవర్స్కి మా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించుగాక. ఎంతమంది ప్రాంగణంలో ఈ యొక్క సెలబ్రేషన్స్లో పాలు పొందుతున్నారో మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా ప్రభు అంచెలు అంచెలుగా ఆశీర్వదించి దీవించి అడుగు పెట్టే క్రొత్త సంవత్సరం మీరు మీ కుటుంబాలు మహిమలో నుంచి మహిమకు వెళ్తూ ప్రభు రాకడ కోసం నిందారహితులుగా సిద్ధపడునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతోమంది దైవజనులు ఉంటున్నారు. మీ అందరి ప్రేమను బట్టి, మీ అందరి సహకారమును బట్టి వేలాదిగా ప్రజలు ఇక్కడికి తరలించబడ్డారు. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పరిచర్యని ఇంకా దేవుడు అంచెలు అంచెలుగా దీవించి ఆశీర్వదించాలి. మీరు చేసిన ప్రార్థనలు, చేస్తున్న ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలమునిచ్చి ఇంకా లక్షల ప్రజలని ప్రభు రాకడ కోసం సిద్ధపరిచే పాత్రలుగా మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రభు వాడుకొనుగాక. హల్లెలూయా. అంతేకాక ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసిన సుధాకర్ గారు ఎక్కడున్నారో దయచేసి రావాలా, ఒక్కసారి రావాలి. అందరు మీ కుడి చేయి పైకెత్తండి. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. Ramala Kandana Masandiala. Thank you, Spirit of the Living God. Come. Thank you, Lord. Come. Thank you, Lord. Thank you, Holy Spirit. ఇంకా నిన్ను, నీ కుటుంబాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని ఇంకా అంచెలు అంచెలుగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఇంకా ప్రభు రాకడ పర్యంతం అనేక లక్షల ప్రజలకి క్రిస్మస్ సందర్భంగా స్వార్థను ప్రకటించే పాత్రగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బృందాన్ని అంతా కూడా దేవుడు వాడుకోవాలని ఇదిగో పరిశుద్ధాత్మ సన్నిధి భద్రత నీకు తోడైండి నడిపించునుగాక. మీరు ఇంకా గొప్పవారు కావాలి, అనేకులకు వెలుగుమయంగా ఉండాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ తన్నుకు రావటం రెండోసారి. ఈ సెకండ్ టైం మీరు మమ్మల్ని, నన్ను కానీ నా కుటుంబాన్ని, పరిచర్యని మీరు ప్రేమించడం. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అవర్ మినిస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ద వర్డ్ దట్ గాడ్ హ్యాస్ బ్రింగింగ్ us ఇన్ దిస్ లాస్ట్ డేస్. మమ్మల్ని, మా పరిచర్యని, మా నోటి నుంచి వస్తున్న వాక్కుని మీరు నమ్ముతూ ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. ఇంకా మీ నుండి మేము కోరేది ప్రభు పరిచర్యలో ఇంకా మేము నమ్మకంగా మేము ముందుకు సాగిపోవాలి. ఇంకా లక్షలాది ప్రజలని ప్రభు రాకడ కోసం సిద్ధపరిచే పాత్రలముగా మేము ముందుకు సాగాలని మీ అనుదిన ప్రార్థనలలో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. తద్వారా యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు క్రీస్తు రాజ్యాన్ని కట్టడానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఈ యొక్క బలహీనమైన పాత్రలని ప్రభు వాడుకొనుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ డిసెంబర్ 25 ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ. కారణం ఏంటిదంటే, ఎందుకు ఇంత బ్యూటీ ఉన్నది క్రిస్మస్కి? యేసుక్రీస్తు ప్రభు ఒక రాష్ట్రానికి రక్షకుడు కాదు, ఒక జిల్లాకి రక్షకుడు కాదు, ఒక దేశానికి రక్షకుడు కాదు. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక పట్టణానికి, ఒక దేశానికి రక్షకుడు కాదు. నా యేసుక్రీస్తు ప్రభు, నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రక్షకుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల.
గట్టిగా, He is the Savior of this world. ఆయన లోకానికి రక్షకుడు. అందుకనే ప్రపంచమంతా ఈ డిసెంబర్ 25న సెలబ్రేట్ చేస్తున్నారు. పల్లెటూరులో అమాయకులు జరుపుకుంటున్నారు అంటే వారు అమాయకులు కావచ్చు. పట్టణంలో కొంతమంది జరుపుకుంటున్నారంటే వారు తెలిసి తెలియని ప్రజలు కావచ్చు. కానీ ప్రపంచము జరుపుకుంటున్నారంటే మేధావులు, జ్ఞానవంతులు ఒక్కసారి ఆలోచించాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. రామాన శకట తలాదియాల ఒక్కసారి ఆలోచించాలా. ఎందుకు ఈ క్రిస్మస్ లో ఎంత బ్యూటీ, ఈ ప్రత్యేకత ఉన్నదండి ఆలోచించాలి ఒక్కసారి. తర్కించక ముందు, వాదోపవాదాలు పెట్టుకోక ముందు, ఎందుకు ఈ పండుగ ప్రపంచం జరుపుకుంటుంది? ప్రపంచమంతా పల్లెటూరులో ఉన్నవారు కారు, ప్రపంచంలో ఉన్నవారు జ్ఞానహీనులు కాదు, మేధావులు, జ్ఞానవంతులు, సైంటిస్ట్, మల్టీ మిలియనర్స్ ప్రపంచంలో ఉన్నారు. వారు కూడా జీరో అయిపోయి యేసయ్యని హీరో చేస్తున్నారు అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇది ఒక ప్రాంతంలో జరుగుతున్నదంటే వారు తెలిసి తెలియని ప్రజలు, అమాయక ప్రజలు, వారికి పని పాట లేదు అని అనొచ్చు. కానీ ప్రపంచమంతా జరుపుకుంటున్నారు ఒకటే ఒక పండుగ, అది యేసుక్రీస్తు యొక్క జన్మ. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ఒక కల్పనా కథ కాదు, ఒక చమత్కారముతో కూడిన సంఘటన కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు 1600 సంవత్సరాలు 40 మంది గ్రంథకర్తలు ఆసియా, ఐరోపా, ఏషియా ఖండాలలో కాపరులు, జాలరులు, రాజులు, సామాన్యులు వారి వారి కాలాలలో వారికి వచ్చిన ఆలోచన రాసి భద్రపరిచి చనిపోయినారు. ఓ రామ కాలాదియానా. ఒక డ్రైవర్ని పిలిచి నీకు తోచింది రాయి అంటే తాను ఎట్లా డ్రైవ్ చేయాలో, ఎప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయాలో, ట్రాఫిక్లో ఎంత స్పీడ్ నడపాలో, హైవేలో ఎంత స్పీడ్ నడపాలో రాస్తాడు. ఒక డాక్టర్ని పిలిచి నీ అనుభవం రాయంటే అనస్థీషియా ఎప్పుడు ఇయ్యాలో, ఎప్పుడు ఆపరేషన్ చేయాలో డాక్టర్ రాస్తాడు. ఒక లాయర్ని పిలిచి నీకు తోచింది రాయంటే తాను ఎలా న్యాయం తీర్చాలా క్లయింట్స్కి అని రాస్తాడు. ఒక కీబోర్డ్ ప్లేయర్ని, ఒక మ్యూజిషియన్ని పిలిచి నీకు తోచింది రాయంటే ఎప్పుడు ఏం రిథమ్ కొట్టాలో, ఎప్పుడు ఏ కార్డ్ కొట్టాలో రాస్తాడు. హల్లెలూయా. కానీ రాజులు, జాలరులు, కాపరులు, సామాన్యులు వారి కాలంలో వివిధ వివిధ దేశాల్లో, వివిధ వివిధ ఖండాల్లో వీరు రాసింది వారికి తెలియదు, వారు రాసింది వీరికి తెలియదు. కానీ రాసి భద్రపరిచి చనిపోయినారు. ఎన్ని వందల సంవత్సరాలు? 1600 సంవత్సరాలు, 40 మంది ప్రవక్తలు. కానీ అన్ని ఒక దినమున గ్యాదర్ చేస్తే అందరూ ఒక్కరి గురించి రాసినారు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు యేసయ్య లోక రక్షకుడు అంటే, ఎందుకు ప్రపంచమంతా జరుపుకుంటున్నదంటే అందరూ అందరూ ఒక్క వ్యక్తి గురించి రాసినారు. అదే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి. కాబట్టి కల్పనా కథ కాదు, ఒక బూటకం కాదు, కానీ ఇది నగ్న సత్యం.
రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు జన్మించగానే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ప్రారంభమైంది. చరిత్ర రెండు భాగాలుగా డివైడ్ అయిపోయింది. ఎంత ధైర్యం అనాల ఎవరైనా, రామకాదన ఏ అధికారంతో డివైడ్ చేసిర్రు అనాల ఏ దేశమైనా అనలేరు. ఎందుకంటే అది సత్యం. దట్స్ ఆల్. ఎవ్వరేం చెయ్యలేరు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ప్రతి దేశం ఒక దినమున నోటితో క్రీస్తు అనే మాట అనవలసిందే. అంతే. క్రీస్తుని నమ్మని ఒక నాస్తికుడైనా క్రీస్తు శకం అనాలా, క్రీస్తు పూర్వం అనాలా? ఈ శబ్ద యంత్రంలో నుంచి, దూర దూర స్థలాలలో నుంచి, ఎక్కడ నుంచి ఈ మాటలు వింటున్నావో, క్రీస్తు జనన విధానం సత్యం. దట్స్ ఆల్. యెహెజ్కేలు గ్రంథం 2:3 ప్రకారం వారు వినినను వినకపోయినను ప్రకటించు. దట్స్ ఆల్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి బలవంతంగా నువ్వు ఇక్కడికి రాలే. ఎవరు ఇన్విటేషన్ ఇవ్వటమని బట్టి ఇక్కడికి రాలే. రోడ్డు మీద వెళ్తూ కొద్దిసేపు కూర్చొని వెళ్ళాలని ఇక్కడికి నువ్వు రాలే. ఈ క్రిస్మస్ సందర్భంగా నీ జీవితం మారిపోబోతుంది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భంగా నీ చరిత్రను ప్రభు మార్చబోతున్నాడు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. ఎక్కువ సమయం తీర్చుకోదలుచుకోలే. కానీ నాకు ఇచ్చిన కొద్ది సమయంలో కొంతసేపు ప్రభు ఇచ్చిన ఆలోచన నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇంత ఘనమైనది, ప్రపంచమంతా జరుపుకునేది, మేధావులు జరుపుకునేది, మల్టీ మిలియనర్స్ జరుపుకునేది, ఈ ఘనమైన మహిమగనిన క్రిస్మస్ సందర్భంగా దుఃఖకరమైన విషయం ఏంటిదంటే, చాలామంది క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు, కానీ క్రిస్మస్ యొక్క అర్థం తెలియదు కొంతమందికి. నిన్నటి దినం ఒక మీటింగ్ హైదరాబాద్కి వెళ్తే అక్కడ ఉన్న ఒక నాయకుడు లేచి, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ అంటే క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ అంటే మనం మంచి మంచి పలహారాలు చేసుకోవాలా, క్రిస్మస్ అంటే కొత్త కొత్త బట్టలు కుట్టించుకోవాలా. ఆయనకున్న ఆలోచన అంతే. ఆ అనుభవంతో కొంతమంది క్రిస్మస్ జరుపుకునేవారు. కొంతమంది జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కొంతమంది ఆచారబద్ధకంగా జరుపుకునేవారు. కొంతమంది క్రిస్మస్ జరుపుకోరు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే చాలా భయభక్తులతోని ఈ క్రిస్మస్ జరుపుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. Christianity is not a religion. Christianity is a revelation about Jesus Christ. క్రైస్తవత్వం ఒక మతము కాదు, పరలోకానికి చేర్చడానికి ఒక మార్గం. క్రైస్తవత్వం అనేది క్రీస్తు గురించిన ప్రత్యక్షత. క్రైస్తవత్వం నిన్ను సర్వసత్యంలోకి నడిపించే ఒక మార్గం. క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్ ప్లస్ యూనిటీ, క్రిస్టియానిటీ. క్రీస్తు ప్లస్ ఏకత్వం క్రైస్తవత్వం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఎన్నో ఎన్నో రీతిలుగా క్రైస్తవులు జరుపుకుంటూ ఉంటారు. కానీ ప్లీజ్ నేను కొద్దిసేపు నేను చెప్పి ముగిస్తా. కానీ we have our own protocol, we have our own limits. క్రైస్తవులకి కొన్ని హద్దులు ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటున్నాయి. ఆ నియమ నిబంధనలు దాటకుండా మనం జాగ్రత్త పడితే అది పరలోకానికి సంతోషాన్ని ఇచ్చే క్రిస్మస్గా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. పరలోకం ఆనందిస్తుంది ఆ క్రిస్మస్ ద్వారా. కానీ లోకాన్ని, శరీరాన్ని సంతోషపరిచే క్రిస్మస్ జరుపుకున్నా ఒకటే, జరుపుకోకపోయినా ఒకటే. పాస్ కాని పరీక్షలు రాయటం ఎంత పిచ్చితనమో, మార్పు చెందని పండుగలు జరుపుకోవటం కూడా
అంతే పిచ్చుతాం. ఏదైనా పాట రాయి. వింటున్నా? నువ్వు అట్లా చూస్తున్నావు అంటే నాకు అర్థమైపోతుంది ఏదో ఫీడ్ చేసుకుంటున్నావు అని. హల్లెలూయా. పాస్ కానీ పరీక్షలు రాయటం ఎంత పిచ్చితనమో, మార్పు చెందని పండుగలు జరగటం కూడా అంతే పిచ్చితనం. పరీక్షలు ఎందుకు రాస్తారు? టైం పాస్ కోసమా? ఎందుకు రాస్తారు? ఏదో ఒకరోజు పాస్ అవుతానని. మొన్నటి దిన మన హైదరాబాద్లో 60 సంవత్సరాల వ్యక్తి 10th క్లాస్ రాస్తుండు. ఎంత? 60 సంవత్సరాల నుంచి రాస్తుండండి. ఎందుకు రాస్తుండు? టైం పాస్ కోసం కాదు. ఏదో లక్లో పాస్ అయితేనేమో అని రాసిండు. 60 సంవత్సరాల నుంచి పాస్ కాలే, కరోనా కృప వల్ల పాస్ అయ్యిండు. ఆయన సెలబ్రేషన్ చూడాలా. కాబట్టి మార్పు చెందని పండుగలు కూడా అంతే. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:11 ఒక మాట అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసి తిని, పిల్లవానిగా ఆలోచించి తిని, పిల్లవానిగా యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్ల చేష్టలు మానేసి తిని, నచ్చిన వారు అర్థమైన వారు చప్పట్లు కొట్టాల. పిల్లవానిగా ఉన్నప్పుడు క్రిస్మస్ సందర్భంగా పిల్ల చేష్టలు చేసినాం, పిల్లవానిగా ఆలోచించినాం, పిల్లవానిగా యోచించినాం. ఇప్పుడు రాను రాను మనం పెద్దవారం అవుతున్నాం. We know every truth from the Bible. వాక్యంలో సత్యం తెలుసు. ఏది సత్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది మాన్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, వాటి మీద దృష్టి ఉంచటానికి వాక్యంలో ఉన్న ఎన్నో సత్యాలు ప్రభు మనకు బయలుపరుస్తున్నారు. ఇంకా మనం పిల్లవాని వలె ఈ పండుగలు జరుపుకోవద్దు. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండనేమో, నేను త్వరగా వస్తున్నాను, వాని వారి క్రియలను బట్టి వారికి నేను జీతం ఇస్తా. ప్లీజ్, పండుగలు జరుపుకోవటం ఎవరైనా జరుపుకుంటారు, కానీ జరుపుకునే ఒక పండుగ క్రైస్తవ బిడ్డలారా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తులతో మన యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ ద్వారా లోకం సంతోషించినా సంతోషించకపోయినా, మనుషులు సంతోషించినా సంతోషించకపోయినా, పరలోకములో ఉన్న దేవుడు చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆ విధంగా మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా మనం రెడీ అవుదాం. నిన్నటి దినం నా గట్కేసర్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆ దైవజనుడు, పిల్లలు, ఆ స్కూల్ పిల్లలంతా 17 days నుంచి ప్రార్థనలు. నిన్నటి దినం మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ దేవుని చిత్తం ఉంటే ఆ మెసేజ్ నిన్నటిది వినండి. వేల ప్రజలు ఒక రివైవల్ మెసేజ్. క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఏది ఆశిస్తున్నాడో తన హృదయ స్పందన నిన్నటి దినమున బయలుపరిచినాడు. కాబట్టి పిల్లవానిగా ఉన్నప్పుడు చాలా చేసినాం. నేను పక్కా సిఎస్ఐ, ఐఎస్ఐ మార్క్ సిఎస్ఐ నేను వింటున్నారా. కానీ నా లైఫ్ అంతా కూడా పాడు చేసుకున్నా. అంటే చర్చ్ సిఎస్ఐ మెంబర్ని కాబట్టి పాడు చేసుకోవటం కాదు, కానీ నా లైఫ్ అంతా పాడు చేసుకున్నా. కానీ January 13th, 1993 నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను. హల్లెలూయా. ఆ దినమున నా లైఫ్ యూటర్న్ అయింది, తీసుకున్నా. అప్పటి నుంచి కూడా క్రిస్మస్లో పాలు పొందుతూ నిజమైన క్రిస్మస్ను జరుపుకుంటూ నేను నమ్ముతున్నా, మేము దైవిక భయభక్తులతో జరుపుకుంటున్న క్రిస్మస్ ద్వారా దేవునికి మహిమ కలుగుతున్నదని. హల్లెలూయా. కాబట్టి 2 మాటలు. టుడే నిన్ను ఎవరైనా క్రిస్మస్ అంటే ఏంటిది అని అడిగితే ఏం చెప్తావు? యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఏం చెప్తావు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అని ఇన్ కేస్ నువ్వు వెళ్తున్న ఆటో డ్రైవర్ అయినా, నువ్వు వెళ్ళిన బస్సులో కూర్చున్న ఒక ప్యాసింజర్ అయినా, కాలేజ్కి వెళ్ళినప్పుడు నీ స్టూడెంట్ అయినా, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నీ యొక్క ఫ్రెండ్ అయినా, క్రిస్మస్ అంటే ఏంటిది అని అడిగితే నీకు జవాబు చెప్పటానికి ఏమైనా ఉన్నదా?
యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని చెప్పటానికి ఏమైనా ఉందా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు అని అడిగినప్పుడు చెప్పటానికి ఏమైనా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నదా? కానీ నా ముందున్న కొద్ది సమయంలో ప్రాముఖ్యమైన 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ మీరందరూ మీ బలిపీఠాలు కట్టుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిపై దిగబోతున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండండి, చప్పట్లు కొడుతూనే ఉండండి. మన బలిపీఠాలు క్రిస్మస్ సందర్భంగా కట్టుకున్న తర్వాత ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకి స్వార్థ ప్రకటించడానికి ఈ తణుకుకు దేవుడు నన్ను పంపించి ఉన్నాడు. బంధింపబడిన వారికి విడుదల, గుడ్డివారికి చూపు, సంఖ్యలతో ఉన్న వారికి విడుదల. ఈ తణుకులో హితవత్సరం ప్రకటించడానికి ప్రభు నన్ను అభిషేకించి పంపించి ఉన్నాడు. ఈ వర్తమానము తర్వాత మన బలిపీఠాలను కట్టుకుందాం. ఖచ్చితంగా మీరు యథాస్థితిలో మీ గృహాలకు వెళ్ళరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ జీవితాలను ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మీ కన్నిటిని నాట్యముగా మార్చబోతున్నాడు. మీ దుఃఖ దినములన్నీ సమాప్తము చేయబోతున్నాడు. నిజమైన క్రిస్మస్ ఇక మీరు జరుపుకోబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. వావ్! అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గౌరవిస్తాం. ఉన్నతుడా నీ కృపల్లో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చప్పట్లు కొడదాం. నేను నమ్ముతున్నాను ఈరోజు విడుదలయ్యే ప్రవచనాత్మక సత్యం అనేక మోడివారుల జీవితాలను చిగురింప చేయబోతుండగా, అనేక కన్నీటిని నాట్యముగా మార్చబోతుండగా ఆరాధించి గణపరుస్తాం. థాంక్యూ లార్డ్. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా 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 స్వరాలెత్తి అందాం. మహోన్నతుడా 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 మహోన్నతుడా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్మస్. క్రీస్తుని పూజించటం, క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్. సెలబ్రేట్ చేయటానికి మన గృహంలో ఎన్నో పెట్టుకుంటాం. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ యువర్ సెలబ్రేషన్స్.
క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చు, ఇంటికి డెకరేషన్ చేసుకోవచ్చు, క్రొత్త బట్టలు కుట్టించుకోవచ్చు, పలహారాలు చేసుకోవచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నాం మనం. కానీ క్రిస్మస్ సందర్భంగా ఇవ్వవలసిన క్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఇవన్నిటితోనే మనం నిమగ్నం అయిపోతున్నాం మార్తావలే. కానీ క్రీస్తుని పూజించి క్రీస్తుని ఘనపరిచే పండుగ జరుపుకుంటూ ఉన్నాము, కానీ మనం క్రీస్తుకి ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు క్రైస్తవ జీవితాలలో హగ్గాయి గ్రంథం 1:6 ప్రకారం మీరు విత్తుతున్న పంటను కొయ్యలేకపోతున్నారు, మీరు బట్టలు కప్పుకున్నా చలి తీరటలే, భోజనం చేసిన ఆకలి తీరకుండా ఉంది, మీరు సంపాదించిన సంపాదన చినిగిలో సంచిలో వేసినట్లున్నది అని పరిశుద్ధాత్మ దేవుడు అనటానికి కారణం, ఎక్కడనో క్రైస్తవ జీవితంలో క్రైస్తవ కుటుంబంలో పొరపాటు జరుగుతుంది. ఎస్, ఒక్క ఆకాను ద్వారా ఇశ్రాయేలీలు స్తంభించిపోయినారు, ఆగిపోయినట్లు ఎక్కడనో చెయ్యవలసిన పద్ధతిలో మనం ప్రభువును స్తుతించి గణపరచలేకపోతున్నాం. ఎక్కడనో క్రీస్తుకి ఇవ్వవలసిన స్థానం ఇవ్వలేకపోతున్నాం. క్రిస్మస్ దినమున ఎంజాయ్ చేద్దాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని అందరికీ గ్రీటింగ్స్ పంపుదాం, విషెస్ చెప్దాం, స్టార్ పెట్టుకుందాం, క్రిస్మస్ ట్రీ పెట్టుకుందాం, కొత్త బట్టలు వేసుకుందాం, అన్ని చేద్దాం. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ గ్లోరియస్ సెలబ్రేషన్స్ డోంట్ ఫర్గెట్ క్రైస్ట్. యేసయ్యను మనము మర్చిపోవద్దు ప్లీజ్. ఇది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఒక తల్లికి మంచి ముద్దుల బిడ్డ పుట్టింది, చాలా ముద్దుగా ఉంది ఆ బిడ్డ, క్యాలెండర్ బేబీ లాగా ఉంది. ఆ బేబీ ఫస్ట్ బర్త్డే సందర్భంగా పెద్ద హాల్లో ఫంక్షన్స్ జరుపుకుంటూ ఉన్నారు. చాలామంది ఇంత ఎత్తుగా ఉండిపోయినాయి. చివరికి వెళ్ళి చూస్తే ఆ పాప ఊపిరి ఆడక చనిపోయింది. చూడండి, బర్త్డేనేమో బిడ్డ బర్త్డే, ఆ సెలబ్రేషన్స్ ఏమో బిడ్డకు సంబంధించిన సెలబ్రేషన్స్. తల్లి బిడ్డనే మర్చిపోయింది. నా 2 చేతులు జోడించి ఒక అభిషక్తునిగా, దేవుని ప్రతినిధిగా, ఒక అంబాసిడర్గా సార్వత్రిక సంఘానికి నేను ఇస్తున్న, నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాక్కు, కాలము సంపూర్ణమవుతున్నది. చప్పట్లు కొట్టాలా? జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. యేసయ్య వచ్చేస్తున్నాడు వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి. ఇంకా మనము పిల్లవాని వలె చేస్తూ, పిల్లవాని వలె యోచిస్తూ, పిల్లవాని వలె తలుస్తూ మనము ఉండే దినాలు కాదివి. పెద్దవారమైన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మోషే అంటాడు, ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 చదవదు కానీ, మోషే పెద్దవాడైన తర్వాత మైండ్ మెచ్యూర్డ్ అయింది మోషేకి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, సమూయేలు పెద్దవాడైన తర్వాత, వావ్, 20-30 years బ్యాక్ ఇంతగా సభలు లేవు, ఇంతగా వర్తమానాలు లేవు. కానీ సోషల్ మీడియాలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచానికి రీచ్ అవుతూ, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచియో, ఏది చెడో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళొద్దో, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండొద్దో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రవర్తించదో పిన్ టు పిన్ స్పెసిఫిక్గా వధువు సంఘానికి ఇస్తూ ఉన్నా. ఇంకా మనం ట్రాక్ తప్పద్దు. కానీ నేను నమ్ముతున్నా, రియల్లీ గాడ్ ఈజ్ మై విట్నెస్. ఈరోజు మా మీటింగ్స్, ఈరోజు మా మేజర్ మీటింగ్స్ హైదరాబాద్లో, సెకండ్ ఫ్రైడే, థర్డ్ సాటర్డే, థర్డ్ సండే సభలు హైదరాబాద్లో. కానీ
పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం చేసి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు దైవ సేవకురాలు అక్కడ మీటింగ్ చూసుకొని వెళ్ళిపోతుంది ఆమె. నేను మరలా మార్నింగ్ నేను చేరాలా. ఒకటి నా అంతరంగంలో పెట్టిన భారం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకి స్వార్థ ప్రకటించబడాలా. ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో ఉన్నవారు వెలుగులోనికి రావాలా. ఈ విత్తనాలు విత్తబడుతున్నాయి, నేను నమ్ముతున్నాను అవి నూరంతలు ఫలించునుగాక. గత సంవత్సరాలు క్రిస్మస్ అర్థం లేకుండా జరుపుకున్నావు, నామకార్థంగా జరుపుకున్నావు, పండుగ క్రైస్తవుడుగా జరుపుకున్నావు. క్రిస్మస్ అనగానే క్రిస్మస్ సందర్భం కొత్త బట్టలు కుట్టించుకొని ఎంజాయ్ చేసినావు. ఎన్నో రీతులుగా నీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినాయేమో. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ, ఈ క్రిస్మస్ దేవునికి మహిమకరంగా జరగబోతుంది. రెండో విషయం ఏంటిదంటే, చరిత్రలో చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25న పుట్టిన 8 రోజులకే మరియాను యోసేపు సిమియోను దగ్గరికి తీసుకొని వెళ్ళినారు. అది January 1. హల్లెలూయా. ఈ January 1 కూడా క్రైస్తవులకి సంబంధించింది. డిసెంబర్ 25న యేసే జన్మించి January 1న 8 days అవుతుంది సిమియోను దగ్గరికి వెళ్ళటం, అన్నా అనే ప్రవక్తని ప్రవర్తించటం. ఈ క్రిస్మస్ క్రైస్తవులకు ఒక వంతెన లాంటిది. క్రిస్మస్ లో నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతావో, నీ ప్రిపరేషన్ ని బట్టే న్యూ ఇయర్ ఆధారపడి ఉంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి అంతా. లోక సంబంధంగా రెడీ అవుతావా, లోక సంబంధంగానే ఉంటుంది నీ జీవితం. శరీర సంబంధంగా రెడీ అవుతావా, శరీర సంబంధంగానే ఉంటుంది నీ జీవితం. కానీ ఆత్మ సంబంధంగా క్రిస్మస్ సందర్భంగా రెడీ అవుతావా, 2025 నీవు మహిమలో నుంచి మహిమకు వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. రెండో మాట, హూ ఈజ్ జీసస్? యోహాను సువార్త 1:1 ప్రకారం, యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 1:14 ప్రకారం యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే దేవుడు. చెప్పండి అంత ఒకసారి, చేయి పైకెత్తి చెప్పండి. అంతే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా ఇది నగ్న సత్యం. ఈ క్రిస్మస్ సందర్భంగా గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఒక విత్తనము వలె జన్మించి ఆ మరియా గర్భంలోకి వెళ్ళిపోయినాడు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనుషుని పోలికగా పుట్టినాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. దట్స్ వై హి ఈస్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకనే యేసయ్య లోక రక్షకుడు. దట్స్ దేవుడు మనిషిగా మారిపోయినాడు. చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్తుంటా. ఒక దైవజనుడు చీమ దగ్గరికి వెళ్ళి, చీమా చీమా ఐ లవ్ యూ అన్నాడట. అని కొంచెం హల్వా డబల్ కా మీఠా వేసినాడట. ఆ చీమ ఆ పెద్ద ఆకారంను చూసి భయపడుతూ వెళ్ళిపోయిందట. మరలా దగ్గరికి వెళ్ళి, చీమ నిన్ను చంపటానికి రాలే చీమ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఇంకా కొంచెం స్వీట్ వేసిండట. మరలా భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట. ఇట్లా 4-5 సార్లు చీమ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా చీమ వినటలే. అప్పుడు దేవుడు అన్నాడట, ఎంతసేపు ఆ చీమ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తావు? నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా అది నీ మాట వినదు. కానీ ఎప్పుడు స్పందిస్తుందో తెలుసా? నువ్వు చీమ అయిపోవాలా. ఇక్కడనే ఉన్నారా మీరు? చప్పట్లు కొట్టండి. నీవు చీమ అయిపోయి చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ ఐ లవ్ యూ అంటే, ఐ లవ్ యూ టూ బ్రదర్ అంటది చీమ. కానీ నువ్వు ఇంత ఆకారం పెట్టుకొని చీమ ఐ లవ్ యూ అంటే అది స్పందించు. అట్లనే ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములను తయారు చేసిన ఆ దేవాది దేవుడు ఆ మహిమతో మన దగ్గరకు వస్తే మనం ఉండలేం. అందుకనే మనుషుని పోలికగా పుట్టినాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, నీ స్వరూపంలో పుట్టినాడు. ఇక్కడ నిలబడగానే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి
ఒక డిఎస్పి కానీ ఏఎస్పి ఆ డ్రెస్ ఆ యొక్క డ్రెస్ వేసుకొని మెట్లు ఎక్కుతుంటే అందరం నిలబడతామా? నిలబడి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఒక లాయర్ ఎక్కగానే కొంచెం రెస్పెక్ట్ ఇస్తాం, ఒక డాక్టర్ ఎక్కగానే రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ యూనిఫామ్ని బట్టి రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంట. కానీ ఆ ముగ్గురే స్టేజ్ వెనకాలకు వెళ్ళిపోయి మనలాంటి బట్టలు వేసుకొని వస్తే రెస్పెక్ట్ ఇస్తామా? వాళ్ళే ఇవ్వం. ఎందుకంటే మఫ్టీలో వస్తున్నారు, మనలాగా వస్తున్నారు. చప్పట్లు కొట్టాలంతా. వాళ్ళ డ్రెస్లో రాగానే ఆ డిఎస్పిని ఏఎస్పిని చూడగానే లేచి నిలబడుతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు, నమస్తే ఎంపీ గారు, నమస్తే. వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ గారు కాకపోయినా ఆ యొక్క ఆ ఖద్దర్ డ్రెస్లో రాగానే ఆయన ఒక పొలిటీషియన్ అనుకుంటాం, నమస్తే అంటాం. కానీ వాళ్ళే నీలాగా నాలాగా సింపుల్గా వస్తే, జీన్స్ ప్యాంట్ వేసుకున్నట్లు వస్తే ఎవరు కేర్ చేయం. ఓకే ఓకే అని వదిలిపెట్టేస్తాం. యేసయ్య ఆ మహిమలో నుంచి వస్తే మనం భయపడతాం. చప్పట్లు కొట్టాలా? ఈ డిఎస్పి ఏఎస్పికే మనం భయపడుతున్నాం. ఆయన మహిమతో వస్తే మనం నిలవలేం. అందుకనే నీలాగా నాలాగా మనలాగా వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు. ఎవరంటే దేవుడు నాన్న, దేవుడు అంతే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇది సత్యం. ఎందుకంటే ఒక మనిషి కౌన్సిలింగ్స్ ద్వారా కానీ, డబ్బు ద్వారా కానీ, పైన ఆకర్షణీయమైన విషయాలను బట్టి మారడు. ఒక వ్యక్తి మారినాడంటే తన హృదయమును మారితేనే ఆ వ్యక్తి మారగలుగుతాడు. హల్లెలూయా. అందుకనే ఆ అపోస్తులు ఏమంటారంటే, మేము తాకినాం ఆయనని, ఆయన మాట విన్నాం అని. 1 యోహాను 1:1-4 2 పేతురు 1:16-18 మేము ఆయనను తాకినాం, ఆయనను ముట్టినాం, ఆయనకి దగ్గరగా ఉన్నాం. వా వండర్ఫుల్. అన్నిటికీ గుడ్ బై చెప్పి ఆ శిష్యులు పిలవగానే వచ్చేస్తుందండి. వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? వాళ్ళకు వృత్తి లేదా? వాళ్ళు బ్రతకాల కదా. కానీ ఫాలో మీ, వెంబడించు అనగానే అన్ని వదిలిపెట్టేసి వెంబడిస్తున్నారు. సుంకపు గుత్తాదారుడు, డబ్బు సంపాదించి ఒక ట్యాక్స్ కలెక్టర్ పిలవగానే వచ్చేస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన నోటిలో ఉన్న వాక్కు జస్ట్ అట్లా పిలిచి చూసిండంతే. ఆ చూపులో ఏం స్మార్ట్ యేసయ్యా. 6 feet 4 inches ఆజానుబాహుడు నా యేసయ్య. golden beard, golden hair, blinking eyes. అందుకని ప్రియురాలంటది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటిది? నా ప్రియుని విశేషం ఆయన ధవలవర్ణుడు. నా ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 మందిలో ఆయనను గుర్తించవచ్చు. గలిలయ సముద్రం ద్వారా అట్లా నడుస్తుంటే జస్ట్ చూసిండు అంతే. ఆ చూపులో వలలు వదిలిపెట్టిండ్రు, దోణలు వదిలిపెట్టిండ్రు, వెంబడించినారు. మనం వాల్ పోస్టర్స్ చేసి ప్రోమోలు ఇచ్చినా రారెవరు, భోజనం పెడతామంటే కూడా రారెవరు. జస్ట్ చూపులో ఆకర్షించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ యేసయ్య ఎవరో కాదు, ఆయన దేవుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఈరోజు క్రిస్మస్ సందర్భం ఇక్కడికి వచ్చిన బిడ్డ, రియల్లీ ఐ లవ్ యూ.
నీ యేసయ్య ఎవరంటే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో అతనిని గుర్తించవచ్చు. మేము యెరూషలేముకు వెళ్ళినప్పుడు యూదులందరూ టోపీలు పెట్టుకొని వస్తూ ఉన్నారు. ఒక 70-100 మంది వస్తుండ్రు. ఒక వ్యక్తిని చూడగా అబ్బా ఏం స్మార్ట్ ఉన్నాడు ఈయనే అని చూడగానే, మళ్ళీ చూడగానే ఆయన కంటే స్మార్ట్ వస్తుండే ఇంకొక ఆయన. పోటీ మీద అందం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటుండు, వీళ్ళే ఎంత స్మార్ట్ ఉంటే ఏం స్మార్ట్ అండి. అందుకనే ప్రియురాలంటుంది 10,000 మంది ఉన్నా రెడ్ షర్ట్ వేసుకున్నందుకు, గ్రీన్ షర్ట్ వేసుకున్నందుకు గుర్తుపట్టడం కాదు, ఆయనలో ఉన్న బ్యూటీ. దట్స్ ఆల్. ఎవరికి లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. కుడి చేయి పైకెత్తుదాం, ఎడమ చేయి మన హృదయంపై పెట్టుకుందాం. లార్డ్, నేను పాట పాడిన, వర్తమానం ఇచ్చిన, అది ప్రత్యక్షత. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీల గానతని గురుతింపగలనమ్మ. అవలీల గానతని గురుతింపగలనమ్మ. ఎంతో 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 సుందరుడమ్మ. అందరి చేతులు నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. యేసయ్య ఎవరో కాదన్న దేవుడు. దట్స్ ఆల్. నిన్ను నన్ను సృజించిన దేవాది దేవుడు నీ కోసము, నా కోసము నరవతారిగా జన్మించినాడు. 3వ విషయాన్ని నేను చెప్పి నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఎందుకు యేసయ్య వచ్చినాడు? కారణం ఒకటే. లోకానికి దేవుని గురించి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటారు దేవునికి ఉగ్రత వస్తే బూడిద చేసేస్తారు, దేవుడు కోపిస్తే, దేవుడు కొన్నిసార్లు నాశనం చేసేస్తాడు అని అనేకులకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రమే యేసయ్య క్షమించేవాడు అని ఆలోచించేవారు. కానీ యేసయ్య ఈ భూమి మీదకి రావటానికి కారణం, మీరందరూ దేవుని గురించి మీకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నువ్వు కోపిస్తుంటావు, ఉగ్రత కుమ్మరిస్తాడంటావు, నాశనం చేస్తాడంటావు, ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నారు కదా మీరు. అసలు దేవుడు ఎవరో తెలుసా? 103వ కీర్తన 8 నుంచి ఒక వ్యక్తి ఎవరైనా చదువుతారా? 103వ కీర్తన 8 నుంచి 11. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఎవరైనా మైక్ తీసుకొని చదవాలా? 103వ కీర్తన 8 నుంచి 11. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అబ్బా, మరలా చదవండి పాస్టర్ గారు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎవరు? నీకెన్ని ఆలోచనలు ఉన్నాయో దేవుని గురించి, కానీ క్రిస్మస్ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని
వివరిస్తున్నాడు, దేవుణ్ణి వివరిస్తున్నాడు. ఎవరట? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. 14-15 వచనాలు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. చాలు. ఇది మన గురించి దేవునికున్న ఆలోచన. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడడు. ఆయనకి నీ మీద కోపం లేదు. పక్కన వారితో చెప్పండి, ఆయనకు నీ మీద కోపం లేదని. సెకండ్ తీసుకొని చెప్పండి. కోపం లేదు నాన్న, కోపం లేదు బిడ్డ. ఆయన కోపిస్తు కాదు. చేయి పైకెత్తి చెప్పండి, యేసయ్యకి నా మీద కోపం లేదు, దేవునికి నా మీద కోపం లేదు. 2 చేతులు ఊపుతూ చెప్పండి, దేవునికి మా మీద కోపం లేదు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన కోపించువాడు కాదు. మన అతిక్రమములు ఆయన దూరం చేస్తున్నాడు. దట్స్ ఆల్. ఆయనకు దూరం అయిపోయినాయి. ఎందుకు అంతగా అంటే మనం మట్టి వారం అని తెలుసు ఆయనకి. మనం గడ్డి పువ్వు లాంటి వారం అని తెలుసు. అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారం. అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారం, నీడ వంటి వారం, నీళ్లు ఒలికిన మీదట ఎత్తలేని నీటి వంటి వారం. ఆయనకు తెలుసు. తండ్రి కొన్నిసార్లు కొడుకు బలహీనంగా ఉంటే అర్థం చేసుకుంటారు తండ్రి. వాడిని విసిగించకండిరా, పాపం వాడు చదువుతాడులే, వాడు చదువుతాడు, వాడిని విసిగించకు. ఒక శరీర తండ్రే బలహీనైన కొడుకుని ఎంత ప్రేమిస్తాడు. 3 కొడుకులలో ఒక కొడుకు శారీరకంగా బలహీనంగా ఉంటే ఆ తండ్రి మనస్సు ఆ కొడుకు మీదనే కొట్టుకుంటుంటది. నీతిమంతుల కోసం రాలే నా యేసయ్య, బలవంతుల కోసం రాలే నా యేసయ్య, జ్ఞానవంతుల కోసం రాలే నా యేసయ్య. నువ్వు బలహీనుడు అని తెలుసు బిడ్డ, నువ్వు పడిపోతావు అని తెలుసు, నీవు కొన్నిసార్లు తప్పిపోతావని తెలుసు. ఈ శరీర తండ్రి అంతగా నీ గురించి ఆలోచిస్తే ఆ పరలోక ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకని యోహాన్ అంటాడు, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. దట్స్ ఆల్. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక మనిషిలో నుంచి ప్రేమ తీసేస్తే ఆ మనిషి మృగం అయిపోతాడు. ఒక కుటుంబంలో నుంచి ప్రేమ తీస్తే ఆ కుటుంబం దయ్యాల కొంప మారిపోతుంది. ఒక పట్టణంలో నుంచి ప్రేమ తీసేస్తే అది నరకంలాగా మారిపోతుంది. కానీ దేవుడిలో నుంచి ప్రేమ తీసేయలేము. ఆమేన్. ఎందుకంటే దేవుడే ప్రేమ, ప్రేమనే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకనే ఒకసారి సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. నాకెంతో చెప్పాలన్నది పాస్టర్ గారు, ఎంతో చెప్పాలన్నది. సమరయ ప్రాంతానికి మెట్లున్నాయి ఏమన్నా? ఓకే, సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. ఈరోజు తణుకుకి రావలసి వచ్చింది ఆయన. ఎస్, ఎవరున్నారు సమరయ ప్రాంతంలో? ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక ఎమ్మెల్యేని కలవటానికి వెళ్ళలే. నా ప్రేమ స్వరూపి ఎవరిని కలవటానికి వెళ్ళిండంటే 5 భర్తలు కలిగిన స్త్రీని కలవటానికి వెళ్ళిండు. ఏం ప్రేమ చేస్తాయా? ఇప్పుడు సంసారం చేస్తుంది 6వ వ్యక్తి. ఆమె కోసం వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. చూడండి,
ఒక స్త్రీకి ఆ సాక్ష్యం ఉంటే ఎవరు ప్రేమిస్తారు, ఎవరు మాట్లాడతారు ఆమెతోని? ఒంటరిగా బిందె మోసుకొని బావి దగ్గరకు వచ్చింది. ఆమెతో ఎవ్వరు మాట్లాడరు, ఎవరు వెడ్డింగ్ కార్డు ఇవ్వరు, బర్త్డే సెలబ్రేషన్స్కి పిలవరు, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్కి పిలవరు. ఎందుకు? 5 భర్తలు కలిగిన స్త్రీ, 6వ భర్తతో సంసారం చేస్తున్న స్త్రీ. ఎవరిస్తారండి ఆ లేడీకి విలువ? కానీ నా యేసయ్య కొన్ని గంటలు ప్రయాణాలు చేసి ఆమె కోసం కనిపెట్టుకొని అన్నాడు. వా! ఎప్పుడైతే ఆమె యేసయ్యతో మాట్లాడిందో ఆమె లైఫ్ అంతా కూడా మారిపోయింది. ఎస్. ఒకసారి సమాజ మందిరము దగ్గర యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎంటుకలు పట్టుకొని ఈడ్చుకుంటూ తెస్తున్నారు ఒక లేడీని. ఎవరామె? వ్యభిచారంతో రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీ. రాళ్లతో కొట్టి చంపేయాలని మోషే ధర్మశాస్త్రం సెలవిస్తుందంటే నా యేసయ్య ఆమెని అమ్మా అని పిలుస్తున్నాడు. వాహ్, ఏం ప్రేమ అండి! ఐ యామ్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. ఎస్. పాపం లేనివాడు మొదటి రాయేయమని అమ్మా అని పిలుస్తున్నాడు. జక్కయ్య, త్వరగా దిగో, సమాజం అంతా నేను వెలివేస్తుందా? ఈరోజు నీ ఇంటికి నేను భోజనానికి రాబోతున్నాను. పౌలు అంటున్నాడు, పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడను, ఆయన ప్రేమ నన్ను పట్టుకుంది. ఈరోజు క్రిస్మస్ ఎందుకంటే నీతిమంతుల కోసం రాలే, పాపులను రక్షించడానికి యేసయ్య నరవతారిగా జన్మించి. ఈరోజు నీ వ్యసనాలను బట్టి నీ భార్య అసహించుకుంటుందా నాన్న? నీ పిల్లలు విసుక్కుంటున్నారా? రహస్యంగా కొన్ని పాపాలకి, బలహీనతలకి బానిస అయిపోయినావా? నిన్ను ప్రేమించేవారు లేరు, ఆప్యాయంగా పలకరించేవారు లేరు, ప్రోత్సాహపరిచేవారు లేరా బిడ్డ? 2024 అంతా నీ లైఫ్ అంతా కన్నీరు, వేదన, దుఃఖం, ఒంటరితనం. ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరా? కానీ రాత్రి నీకు శుభవార్త, నిన్ను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఒక ప్రేమించే ప్రియుడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ధనముంటే అందరూ మనతో వస్తారు, డబ్బు బ్యాంకు ఖాళీ అయితే ఎవరు రారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. లవ్ యూ, థ్యాంక్ యూ. గొప్పవారైతారు మీరు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తుంటే పరిశుద్ధ ఆత్మ స్వరం వినబడుతుంది, ఆయన మీద చెయ్యి పెట్టని. దేవుని ఆత్మ మాట్లాడుతుంది, ఆయన బ్లెస్ చేయమంటుంది. యూ విల్ బీ, గాడ్ విల్ టేక్ యూ టు యువర్ టాప్ లెవెల్. గాడ్ బ్లెస్ యూ. డబ్బు ఉంటే అందరు ఉంటారు బిడ్డ మనతోని, డబ్బు లేకపోతే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, సెల్ఫీలు దిగుతారు, అన్నీ చేస్తారు. కానీ రోడ్డు మీదకి వస్తే ఎవరుండరు. కానీ మనకి ఏమి ఉన్నా లేకపోయినా చివరికి నువ్వు భయంకరమైన వ్యసనాలకి బానిస అయిపోయినప్పుడు నీ భార్య అంటది నా భర్త తాగుబోతు, నీ పిల్లలు అంటారు నా తండ్రి తాగుబోతు అని అంటారు. సమాజంలో ఉన్నవారు వీడు వేస్ట్, ఈ భూమికి బరువు అయిపోయిండు అంటారు. కానీ అందరూ ఏమన్నా నా యేసయ్య నిన్ను ప్రేమించే ప్రేమ. అందుకనే దేవుడయ్యుండి నరవతారిగా జన్మించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. లార్డ్ చప్పట్లో.
ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసును నమ్మితే మోక్షముందిరా, యేసును నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు. అందుకనే స్త్రీ తన గర్భములోనున్న బిడ్డనైనా మరచును, కానీ నిన్ను నేను మర్చిపోను. నిన్ను నా అరిచేతుల మీదుగా చెక్కుకొనినాను. వా, ఏం ప్రేమ అండి, యేసయ్య ప్రేమ. నా సాక్ష్యం చెప్పాలనుకుంటే మహిమ కలిగిన సాక్ష్యం, కానీ సమయం లేదు. ఒకసారి మా కుమారుడు, మా పెద్ద బాబు పుట్టినాడు. నేను విజిటింగ్ చేసి 12 గంటలకు హాస్పిటల్ వెళ్ళగానే పాస్టర్ అమ్మ మా బాబుతో గాఢ నిద్రపోతూ ఉంది. మళ్ళీ బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఒక తల్లి బిడ్డకు పాలిచ్చి ఇచ్చి ఆ తల్లి నిద్రపోతుంది. ఆ బాబు ఏడుస్తూ ఉన్నాడు, కానీ తల్లి అలిసిపోయి నిద్రపోతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తట్టంటున్నాడు, తల్లి మర్చిపోయినా నేను మర్చిపోను. చూడు బిడ్డ, తల్లి మర్చిపోయింది. అందుకనే స్త్రీ తన గర్భములోనున్న బిడ్డనైనా మర్చును, కానీ నిన్ను నేను మర్చిపోలేను. ఈరోజు ఎంతమంది ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లు ఉన్నారో, ఎంతమంది క్రౌడ్ దూర స్థలాల నుంచి మాటలు వింటున్నారో, ఇది ఎంతమంది వింటున్నారో వాళ్ళందరికీ దేవుడు ఇస్తున్న ప్రవచన వాక్కు, ఎవరు నిన్ను మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోవడం. నువ్వు అగ్నిలో నడిచినా ఆయన నీతో పాటు నడవబోతున్నాడు, నువ్వు జలములలో నడిచినా ఆయన నీతో పాటు నడవబోతున్నాడు. అంతేకాక నిన్ను తన అరచేతుల మీదుగా చెక్కుకొని ఉన్నాడు. నీ కాలగ్రతులన్నీ ఆయన వర్షములో ఉన్నాయి. నిన్ను విడువను ఎడబాయను. గట్టిగా చప్పట్ల కొట్టాల. ఎవరంటారండి ఆ మాట? అందుకనే ఆ దేవుడు నరవతారిగా వచ్చినాడు తన ప్రేమనంతా కూడా ఇవ్వటానికి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఒకవేళ ప్రభులో ముందుకు సాగిపోతూ తప్పిపోయిన కుమారుడిలాగా దేవునికి దూరమైన స్థితిలో ఉన్నావా? తండ్రికి దూరం అయిపోయినావా? కానీ రాత్రి నీకు శుభవార్త. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. డాడీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు. డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ కుమారునికి తండ్రి మీద ప్రేమ తగ్గిపోయింది, వెళ్ళిపోయినాడు. కానీ తండ్రికి కుమారుని మీద ప్రేమ తగ్గలే. రోజు వస్తున్నాడు, ఆ బిల్డింగ్ మీద నుంచి చూస్తున్నాడు, తన కొడుకు వస్తాడా రాట్లేడా అని చూస్తుండా. ఇంటికి వెళ్ళిపోతాడు, మరలా వెళ్తుండు. ఏదో ఒక రోజు నా కొడుకు వస్తాడు, ఏదో ఒక రోజు నా కొడుకు వస్తాడు చూస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, కొడుకు దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. నాకు తెలుసు నా కొడుకు వస్తాడని. కొడుకు అనుకుంటున్నాడు, నా తండ్రి నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని భయపడుతున్నాడు. కానీ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడల మీద పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టాలా? ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడనే మాట రాసిండంటే దాని అర్థం, నీ మీద నాకు కోపం లేదు, నేను నిన్ను క్షమించిన. ఒకవేళ
యేసయ్య ప్రేమకు దూరం అయిపోయి నీ సొంత ఆలోచనతో నువ్వు వెళ్ళిపోయినావా బిడ్డ? ఈ క్రిస్మస్ సందర్భంగా యేసయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రేమ మరలా నిన్ను పిలుస్తుంది. నువ్వు ఎంత లోక సంబంధంగా బ్రతికినావో మర్చిపో. ఈరోజు దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా? నీ ఆత్మీయ యాత్రలో నువ్వు మొదటిగా యేసయ్యని గాఢంగా ప్రేమించి ఈరోజు ఆ ప్రేమ నీలో చల్లారిపోయిందేమో. భయపడకు. నీవు ఆయనను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టలే. ఎందుకంటే డబ్బు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ మనకి ఎవరిలో ఆనందం అంటే ఆయనలోనే ఆనందం. చప్పట్లు కొట్టాలా? నేను మరలా దేవుని నడిపింపు ఉంటే ఈ తణుకుకి వస్తానే, కానీ మనమందరం ఆ మధ్యాకాశంలో మనమందరం కలుసుకో. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయనకి నీ మీద కోపం లేదు బిడ్డ. నువ్వు ఎంత భయంకరమైన తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, ఎన్ని వ్యసనాలకు బానిసైపోయినా, ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టేసిన, నిన్ను విడిచిపెట్టని ప్రేమ నా యేసయ్య ప్రేమ. నిన్ను క్షమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ ఈ రాత్రి నిన్ను పిలుస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎందుకంటే మరలా నువ్వు యూటర్న్ తీసుకోబోతున్నావు. మరలా నువ్వు యూటర్న్ తీసుకోబోతున్నావు. పక్కన వారితో చెప్పండి, నువ్వు యూటర్న్ తీసుకోబోతున్నావు. ఈ రాత్రి ఏదేమైనప్పటికీ నేను యూటర్న్ తీసుకోబోతున్నాను. కుడి చేయి పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా ఐ లవ్ యూ, యేసయ్యా ఐ లవ్ యూ, యేసయ్యా నువ్వు నాకు కావాలా, నువ్వు నాకు కావాలా, నువ్వు నాకు కావాలా. ఆహా, ఎంత మహిమ అండి గ్రౌండ్ అంతా. ఆ గ్లోరీ రకాల ధ్యానమ షందియాల. కుడి చేయి, రెండు చేతులు పైకెత్తి ఈ పాట పాడుతుండగా ప్రభుకి సమీపంగా అవుతాం. నా దేవా నీలోనే నాకు జీవం, అవునయ్యా, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం. నిన్నాడెడు నిరంతరం మారని దేవా, నిన్నాడెడు నిరంతరం మారని దేవా, మారని దేవా, మారని దేవా, మారని దేవా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒకటే, యేసయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏ క్రిస్మస్లు జరుపుకున్నావో, నీ లైఫ్ ఏ విధంగా ఉందో, కానీ ఆ తండ్రి ప్రేమ వెతుక్కుంటూ ఈ గ్రౌండ్ తణుకుకు వచ్చింది. నువ్వు సడన్గా రాలే బిడ్డ. ప్లీజ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్ దిస్ వర్డ్స్. నువ్వు సడన్గా రాలే ఇక్కడికి, ఎవరో బలవంతం చేయటం ద్వారా రాలే ఇక్కడికి. నువ్వు సడన్గా దూర దూర స్థలాలలో నుంచి, పార్కింగ్ ప్లేస్లో నుంచి, అక్కడక్కడి నుంచి ఈ మాటలు వింటలే. దేవుడు నిన్ను నడిపించినాడు. దేవుడు తన స్వరాన్ని నీకు ఇస్తూ తాను ఎంత ప్రేమ కలిగిన దేవుడు నీకు వివరిస్తున్నాడు. తల్లి చనిపోయింది, తండ్రి కోటీశ్వరుడు, ఒక్కగానొక్క కొడుకు, చాలా గారాభంగా పెంచుతున్నాడు కొడుకుని, ముగించేస్తున్నాడు. ఒకరోజు కారులో వెళ్తా ఉన్నాడు. అయిపోయిందా టైం? అయిపోయింది, జస్ట్ 5 minutes. ఒంటి గంట వింటారా? సరే మీరు వినండి, నేను పోతా, నాకు రేపు పొద్దున ప్రోగ్రామ్ ఉంది. హల్లెలూయా. చాలా గారాభంగా పెరిగినాడు కొడుకు. తల్లి చనిపోయింది, తండ్రి కోటీశ్వరుడు, మిలియనర్. ఒకరోజు కారులో వెళ్తా ఉన్నాడు. తండ్రి మంచి దైవిక భయభక్తులు కలిగిన వాడు. వెళ్తూ వెళ్తూ కొడుకు అన్న, డాడీ ఆ కార్ నాకు కొనియవా డాడీ, రేపు బర్త్డేకి, ఎల్లుండి నాకు బర్త్డే వస్తుంది కదా, నాకు ఆ కార్ కొని డాడీ, కాస్ట్లీ కార్, రేసింగ్ కార్ అంటే. డాడీ అని వినట్టున్నాడు. కానీ ఎల్లుండి బర్త్డే,
డాడీ పరిగెత్తుకుంటూ వచ్చి హ్యాపీ బర్త్డే బిడ్డ అని ముద్దు పెట్టి మంచి ఒక బైబిల్ గిఫ్ట్గా ఇచ్చినాడు. గిఫ్ట్గా ఇవ్వగానే ఆ కొడుకు ఆ బైబిల్ తీసి అట్లా గోడ కొట్టేసేసి, నేను మంచి కారు కొనియమంటే, ఆ రేసింగ్ కార్డు కొనియమంటే, ఈ చీప్ బైబిల్ నాకు కొనిచ్చినవా అని పడేసేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. తండ్రి ఎక్కడున్నాడో, కొడుకు ఎక్కడున్నాడో, కొడుకు గురించి వెతికి 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 అలిసిపోయి ఇక అడ్వర్టైజ్ చేసినాడు, నా కొడుకు ఎక్కడున్నా ఒకవేళ దొరికితే పంపండి, ఇక నేను చనిపోతున్నా, చివరిగా నా కొడుకుని చూసి నేను చనిపోవాలనుకుంటున్నా అని పేపర్లో వేయగానే ఆ కొడుకు అది చదివి 20 years తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రి వెంటిలేటర్స్ మీద ఉన్నాడు. కొడుకు వచ్చి, నానా ఎట్లున్నావు బిడ్డ, ఎక్కడికి పోయినా బిడ్డ, డాడీని వదిలిపెట్టు. ఏం మాట్లాడతలేడు. చివరికి చనిపోతూ, నానా ఇక నేను చనిపోతున్నా, బాయ్ బాయ్ బిడ్డ, కానీ నీకు బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చిన చూసిన బైబిల్ ఆ షెల్ఫ్లో ఉన్నది, ఆ షెల్ఫ్లో ఉన్నది, నేను చనిపోయిన తర్వాత చూడు బిడ్డ అన్నాడు. 2 మాటలు చెప్పి కొడుకుని అని ముద్దు పెట్టుకొని చనిపోయినాడు. ఆ కొడుకు వెళ్ళి ఆ బూజు బట్టి దుమ్ముతోనున్న బైబిల్ తీసినాడు. ఆ బైబిల్ తీసి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలలో తీయగానే అక్కడేమన్నదంటే, అడుగుడి మీకు ఇవ్వబడినది కాదు, కానీ నువ్వు రొట్టెని అడిగితే రాయినిస్తానా, చేపను అడిగితే పామునిస్తానా, గుడ్డును అడిగితే తేలునిస్తానా, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తా అనే మాట దగ్గర ఆ కార్ కీస్ ఉన్నాయి. ఆ కార్ కీస్ ఉన్నాయి. ఆ కార్ కీస్ ఎప్పుడు పెట్టిందంటే 20 years బ్యాక్. ఆ వచనం దగ్గర ఆ కార్ కీస్ పెట్టి కొడుకుకి ఇచ్చినాడు బైబిల్. కానీ లోపల కీస్ ఉన్నాయని చూడకుండా పడేసాడు. కానీ 20 years తర్వాత ఆ బైబిల్, మురికి బైబిల్ తీయగానే ఆ తాళాలు ఉన్నాయి. అప్పుడు ఏడ్చిండండి కొడుకు. తండ్రి ప్రేమ అర్థం కాలే. బైబిలే అనుకున్నాడు, కానీ బైబిల్ లోపట ఆ వచనం దగ్గర ఆ కార్ కీస్ ఉన్నాయి. బయటికి వెళ్ళి చూస్తే ఆ గ్యారేజ్లో, ఆ షెడ్లో దుమ్ము పట్టి తుప్పు పట్టిపోయి ఉన్నది ఆ కార్. ఈ మాట ముగిస్తున్నా. చూడండి, శరీర సంబంధమైన తండ్రి అంత త్యాగం చేస్తే ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం నీ పాపాల నిమిత్తం కల్వరి సిలువలో చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినాడు. ఆ దేవుడే నరవతారిగా జన్మించినాడు. ఆయననే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్టగొడదాం. మతాన్ని స్థాపించడానికి రాలే, ఏదో తాను పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి రాలే. నీ పాపాలను కడిగి నిన్ను మోక్షానికి చేర్చడానికి వచ్చినాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభు లోకరక్షకుడు. లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. కుడి చేయి పైకి ఎత్తుదాం, ఎడమ చేయిని హృదయంపై పెట్టుకొని ఈ 3 మాటలు ఒక్కసారి. ఎవ్వరు కదలొద్దు ప్లీజ్, ఎవ్వరు కదలొద్దు ప్లీజ్. కుడి చేయి పైకి ఎత్తి మీ అందరికీ నేను ప్రార్థన చేస్తా. ఈ ఆల్టర్ కాల్ అయిన తర్వాత మీ అందరికీ నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి కుడి చేయి పైకి ఎత్తండి, తల పైకి ఎత్తండి, కళ్ళు మూసుకోండి. అందరూ ఒక ప్రార్థన చేసుకోండి. ప్రభా, చాలాసార్లు నేను అపార్థన చేసుకున్నాను, నీ ప్రేమను స్పష్టంగా వివరించినావు. నా జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను ప్రభా. అందరూ చేయి పైకి ఎత్తి, కుడి చేయి పైకి ఎత్తి, ఎడమ చేయి మీ హృదయం పెట్టుకొని, యేసయ్యా ఐ లవ్ యూ.
కుడి చేయి పైకెత్తుదాం. దట్స్ ఆల్. అందరం ఒక్క క్షణం ఈ వచనం పాడుతుండగా మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకొని నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోబోతున్నాం. కుడి చేయి పైకెత్తుదాం, ఎడమ చేయి మన హృదయంపై పెట్టుకుందాం. ఈ రాత్రి మరలా ప్రభుని బలిపీఠాన్ని కడుతున్నాడు. యూటర్న్ తీసుకొని ఒక నిజమైన క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఈ క్రిస్మస్ సందర్భంగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీ జీవితాలు ప్రభువుకు సమర్పించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. వావ్, అబ్బా, పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. శత్రువులే నన్ను తరుముచుండగా మరణ భయము నన్నావరించగా నీ సన్నిధితో కప్పితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. శత్రువులే నన్ను తరుముచుండగా మరణ భయము నన్నావరించగా నీ సన్నిధితో కప్పితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమ, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగా అది ఎంతో విలువని నాకు చూపిదివే. జీవమే లేని నాలోని జీవములో నింపుటను నీ జీవితాన్ని ధారబోసిదివే. కుడి చేయి పైకెత్తి మీ ఎడమ చేయి మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు దేవుడవని నేను నమ్ముచున్నాను. 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా జన్మించి నా పాపాల నిమిత్తం, సర్వమానవాళి పాపాల నిమిత్తం కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా హృదయములోనికి రమ్ము, నాకు దేవుడుగా ఉండుము. నిజమైన క్రిస్మస్ జరుపుకొనులాగున నన్ను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. తండ్రి, ఎంతమంది వర్తమానం విని వారి జీవితాలు నీకు సమర్పించుకొని నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నారో నీ శాశ్వతమైన కృప బిడ్డలందరికీ తోడయండి, నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ అట్లనే చేతుల పైకి ఎత్తండి. అన్ని రోగాలకు నేను ప్రార్థన చేయబోతున్నాను.
రెడీగా ఉండండి. నాకు భయం ఏంటంటే మీకు తర్వాత మీకు అటాక్, మీకు ప్రెషర్ పడొద్దు, మీకు తర్వాత ప్రాబ్లమ్స్ రావద్దు. అందుకని దట్ ఈస్ మై ప్రాబ్లం. ఓకే ఓకే. ఎంతమంది ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు అని నమ్ముతున్నారు? ఈ రాత్రి సాతానికి సిగ్గు అవమానం కలిగిందని ఎంతమంది నమ్ముతున్నారు? సాతాను ఓడిపోయినాడని ఎంతమంది నమ్ముతున్నారు? 2 చేతులు పైకెత్తండి, చప్పట్లు కొడుతూనే ఉండండి. ఈ రాత్రిక పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన పని చేసినాడు. ఇక ప్రభు ఒక్కొక్కరిని తాకబోతుండగా ప్రతి దురాత్మ, చీకటి, అంధకార, బాణామతి, చాతబడి శక్తులు ఇక బయటకు వచ్చేస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో వెండి బంగారములు మా దగ్గర లేవు గాని మా దగ్గర ఉన్నదల్లా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకి సువార్త ప్రకటించబడ్డది. ఇదిగో చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, తణుకు పట్టణంలో హితవత్సరం ప్రకటించబడుతుండగా ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిపై దిగుతుండగా దురాత్మ, చీకటి, అంధకార, బాణమతి, శాతబడి శక్తులు ప్రజలని విడిచిపెట్టి బయటికి రావాలా. నజరేయుడైన యేసు నామములో బయటికి రావాలా. పరిశుద్ధాత్మ ప్రజలను తాకు. ఇప్పుడే దురాత్మ శక్తులు మీ మధ్యలో కింద పడిపోతుంటాయి. తెచ్చి ముందు పడేసండి. వాలంటీర్స్ పరిగెత్తండి. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మూవ్. రబానా షందారాల రియానా మాందువాల యేసు నామములో కింద పడిపోయి కొట్టుకుంటున్న దయ్యాలు, కొన్ని శక్తులు పరిగెత్తుకుంటూ రాబోతున్నాయి. ఎవరు కన్ను తెరవద్దు. ఈ రాత్రి అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. దయ్యపు సామ్రాజ్యాలు, సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలిపోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ ఇక్కడ బలంగా సంచరిస్తుండగా ఆ శక్తులు బయటకు వస్తున్నాయి. యేసు నామములో కింద పడిపోతున్న వారిని తెచ్చి ముందు పడేసాడు. దట్స్ హోలీ స్పిరిట్. చాలా మంది పడిపోతుంటారు వెనకాల. ఫైర్. స్త్రీలు స్త్రీలని, పురుషులు పురుషుల్ని హ్యాండిల్ చేయండి. భయంకరమైన శక్తులు బయటకు వస్తున్నాయి. కమ్ హోలీ స్పిరిట్ మూవ్. రబానా షకర్. మీ మధ్యలో అనేకులు కింద పడిపోయి కొట్టుకుంటా ఉంటారు. వాలంటీర్స్ రాకపోయినా స్త్రీలు స్త్రీలని, పురుషులు పురుషుల్ని తెచ్చి ముందు పడేసేయండి. అది చూడండి, దయ్యాలు ఎట్లా కొట్టుకుంటున్నాయి. టచ్ టచ్ మూవ్ హోలీ స్పిరిట్. తాగు ఇప్పుడే. ఫైర్ ఫైర్. టచ్ టచ్. భయంకరమైన శక్తులు, సంవత్సరాల నుంచి పాతుకుపోయిన దయ్యాలు వెనకాల పరిగెత్తుకుంటూ రావాలా. చాలా మంది వెనకాల పడిపోతుంటారు. తెచ్చి ముందు పడేసేయండి, తెచ్చి ముందు పడేసేయండి. ఎవరు కళ్ళు తెరవద్దు. హోలీ స్పిరిట్ మూవ్. హోలీ స్పిరిట్ మూవ్. వెనకాల చూడు, దయ్యాలు పడిపోతున్నాయి చూడండి. తెచ్చేసేయండి. టచ్ టచ్. శక్తి చేత నాయన, బలము చేత కాదు కానీ దేవుడు ఆత్మ ద్వారా కదులుతున్నాడు. హూ స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్. అదిగో అదిగో తెచ్చి ముందు పడేసేయండి. మానవ శక్తి ద్వారా దయ్యాలు బయటికి రావు. వాక్చాతుర్యం ద్వారా, జ్ఞానాతిశయం ద్వారా దయ్యాలు బయటికి రావు. దేవుని ఆత్మ కదులుతున్నదంటానికి గుర్తులు ఇవే. మూవ్. టచ్. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, సాతాను సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. తెచ్చేసేయండి. దయచేసి దారిలో లేకండి మీరు ప్లీజ్. మూవ్. టచ్ 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 టచ్. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. టచ్. మూవ్. మూవ్ లార్డ్ మూవ్. పరిశుద్ధాత్మ ఈ రాత్రి తణుకు పట్టణాన్ని కబ్జా చేసుకున్న ప్రతి చీకటి శక్తుల సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. అదిగో చూడండి, కింద పడిపోతున్న వారు తెచ్చేయండి. మూవ్. టచ్. మూవ్ హోలీ స్పిరిట్ మూవ్. టచ్. తెచ్చి ముందు పడేసేయండి. మూవ్. టచ్ టచ్
హోలీ స్పిరిట్ కింద పడిపోతున్న వారిని తెచ్చేసేయండి. హోలీ స్పిరిట్ తాకా తాకా. పరిశుద్ధాత్మ తాకు తాకా. ఒక అదృశ్యమైన వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నాడు. కింద పడిపోతూ ఉంటారు. కింద పడిపోతున్న స్త్రీలే తెచ్చి ముందు పడేసేయండి. తాకిపడే పరిశుద్ధాత్మ తాకో తాకో ఇప్పుడే తాకో. చాలా మంది పడిపోతున్నారు. తెచ్చండి. తూలుతున్న వారిని, కింద పడిపోతున్న వారిని తెచ్చండి. అక్కడ చూడండి పడిపోతున్నారు. చాలా మంది పడిపోతున్నారు. అదిగో పడిపోతున్నారు. తెచ్చండి. ఆ పింక్ సారీని పట్టుకోండి. పింక్ సారీ, గ్రీన్ బ్లౌజ్, పింక్ సారీ. ఎస్, పట్టుకోండి. చాలా మంది పడిపోతున్నారు చూడండి. వెనకాలకి ఒక మేఘం అనేకులను తాకుతుంది. ఎస్, వీళ్ళకి తెలియదు గర్భము ఆగిపోవటానికి కారణాలు తెలియదు. చూడండి ఎంతమంది పడిపోతున్నారు చూడండి. ఏం అనాయింటింగ్ ఉందండి ఇక్కడ. ఆ బ్లాక్ చుడిదార్ని పట్టుకోండి. ఆ బ్లాక్ చుడిదార్ అక్కడ దారి ప్రక్కన బ్లాక్ చుడిదార్, ఇక్కడ బ్లాక్ చుడిదార్. ఎస్, పట్టుకోండి. వెనకాల పింక్ స్వెటర్, పట్టుకోండి. వెనకాల పింక్ స్వెటర్, ఆ పోల్ పక్కన ఉన్న పింక్ స్వెటర్ పట్టుకోండి. ఎన్ని చూడండి. వీళ్ళకి తెలియదు సంవత్సరాల నుంచి గర్భసంచిని కంట్రోల్ చేసే దయ్యాలు ఉన్నాయి. ఎట్లా ఎన్ని పడిపోతున్నాయి చూడండి. ఆ వైట్ చుడిదార్ పట్టుకోండి. వైట్ చుడిదార్. పరిశుద్ధాత్మ తాకో. ఆ పింక్ చుడిదార్ వైట్ చున్నీని పట్టుకోండి. ఎస్, వెనకాల పట్టుకోండి. వెనకాల పట్టుకోండి. కింద పడితే తిండి. ఈ విఐపి గ్యాలరీలో ఉన్న గ్రీన్ చుడిదార్ పింక్ చున్నీని పట్టుకోండి. పట్టుకోండి. ఈ పింక్ స్వెటర్ని పట్టుకోండి. ఆ పింక్ స్వెటర్ పట్టుకోండి.
చూడండి ఎన్ని పడిపోయినాయి చూడండి పాపం బిడ్డలు. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినారో, ఎంతమంది గైనకాలజిస్ట్ చెక్ చేయించుకున్నారు. పాపం బిడ్డలు. ఆ మార్కెట్ ముందున్న బ్లాక్ చున్నీని పట్టుకో తల్లి, పట్టుకోండి. ఆ బ్లూ చుడిదార్ని పట్టుకోండి, వైట్ చున్నీ బ్లూ చుడిదార్. వెరీ గుడ్ బిడ్డ, వెరీ గుడ్. పట్టుకోండి. హోలీ స్పిరిట్ టచ్ టచ్ టచ్. నిలబడ్డ వారు అట్లే కుడి చేయి పైకెత్తండి. నజరేయుడైన యేసు నామములో. నా కెమెరా వ్యూ కనబడతలేదు, పర్ఫెక్ట్ వ్యూ. నేను కనబడితే వాళ్ళు కనబడుతున్నారు, వాళ్ళు కనబడుతున్నారు. మీ కడుపు మీద చేయబెట్టుకోండి. నిలబడ్డవారు మీ కడుపు మీద చేయబెట్టుకోండి. ఆ గ్రీన్ చున్నీని పట్టుకోండి. ఆ గ్రీన్ చున్నీ, గ్రీన్ చున్నీ, సారీ బ్లూ చున్నీ, బ్లూ చున్నీ. ఎస్, బ్లూ 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 ట్రాక్ సూట్, బ్లూ. ఆమెనే. ఎస్, పట్టుకోండి. టచ్ 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 టచ్. తండ్రి, ఎంతమంది నిలబడి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. మరుసటి ఏట బాబు గాని పాప గాని కవల పిల్లలు గాని ఉండునుగాక. ఎంతమంది గర్భసంచి ప్రాబ్లం, ఆయా ప్రాబ్లమ్స్ తో ఉన్నారో రేపు మార్నింగ్ కల్లా, విత్ ఇన్ 2-3 days కల్లా నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. నార్మల్ రిపోర్ట్స్, నార్మల్, ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి, కూర్చోండి. ఈ శక్తులు ఈ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలి. లేపకండి అమ్మా, మీరు లేపకండి. నేను చెప్పిన లేపకండి, వదిలేసండి. ఒక కవర్ తీసుకోండి, కవర్ తీసుకోండి. ఆ పింక్, ఆ బ్లూ చున్నీ. ఆగు 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 ఆగు. ఆ కడుపులో ఉన్న చాతబడి, ఆ కడుపులో ఉన్న చాతబడి, ఆ పింక్ వెనకాల, ఆ పింక్, ఆ పింక్, ఆ చాతబడి ఎట్లా వస్తుంది చూడండి, ఎట్లా వస్తుంది చూడండి. ఆ కడుపులో ఉన్న చాతబడి, ఆ కడుపులో ఉన్న ఛాతిలోకి ఎక్కాలి. ఛాతి, ఛాతి, ఛాతిలో నుంచి గొంతులోకి రావాలి, గొంతులో నుంచి నోట్లో నుంచి బయటికి రావాలా, రావాలా. వామిటింగ్, 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 వామిటింగ్. ఎస్, ఆ పింక్, ఆ పింక్, ఎస్ ఎస్, బయటికి రావాలా. వామిటింగ్, బయటకు వచ్చేసారు, బయటకు వచ్చేసారు. ఈ శక్తులన్నీ ఇక ఈ బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఇక ఎటువంటి అధికారం లేదు, మీకు ఎటువంటి అధికారం లేదు. యేసు నామములో ఇక్కడికి రండి. ఈ కడుపులో ఉన్న చాతబడి నిన్నుతో మాట్లాడుచున్నా. ఆ కడుపులో ఉన్న చాతులకు ఎక్కాలి. ఛాతిలో నుంచి గొంతు, గొంతులో నుంచి నోట్లో నుంచి బయటికి రావాలి. వామిటింగ్, 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 వామిటింగ్. అది రావాలా, రావాలా, రావాలా. ఈ బిడ్డలను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపో. ఆ రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలి, రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలి. ఆ బొటనేలు అక్కడ కెమెరా ఆడబెట్టు, ఆ బొటనేల దగ్గర పెట్ట. రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలి, రైట్ కాలు బొటనేలు వెళ్ళిపోవాలి.
వెళ్ళిపోవాలి. రైట్ కాలు బొట్టనేలు వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. కనబడాలి నాకు. వెళ్ళిపోవాలి. 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 అన్ని చాతబడి శక్తులన్నీ బయటికి వెళ్ళిపోవాలి. 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 ఆమెన్. గెట్ అప్. లెగండి. గెట్ అప్. లెగ్ 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 లెగ్. గెట్ అప్. నిలబడండి.